నమస్తే, వెల్కమ్ టు V2 న్యూస్. ముందుగా హెడ్లైన్స్. అయ్యప్ప దీక్ష చేపట్టిన శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బిఎఫ్ మధుసూదన్ రెడ్డి. 1000 మంది అయ్యప్ప భక్తులతో శ్రీకాళహస్తి ఆలయంలో ఇరుముడి కార్యక్రమం. రేణుగుంట పట్టణంలో పర్యటించిన టీడీపీ నేత బొజ్జల సుధీర్ రెడ్డి. సర్దార్ వల్లభాయ్ పటేల్ పొట్టి శ్రీరాములు వర్ధంతి సందర్భంగా నివాళి అర్పించిన సుధీర్ రెడ్డి. శ్రీకాళహస్తిలో ఇంటింటికి మీ బొజ్జల కార్యక్రమం. ఇంటింటికి వెళ్లి టీడీపీ మేనిఫెస్టో వివరించిన బొజ్జల బృందమ్మ, బొజ్జల రిషితారెడ్డి. శ్రీకాళహస్తి రోటరీ క్లబ్ లో వైసీపీ బీసీ సమ్మేళనం. పాల్గొన్న ఎమ్మెల్సీ సిపాయి సుబ్రహ్మణ్యం. అమరజీవి పొట్టి శ్రీరాములు వారి జీవితం ప్రతి ఒక్కరికి స్ఫూర్తిదాయకమన్న స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ శ్రీనివాసరావు. తిరుపతి కలెక్టరేట్ లో ఘన నివాళి. శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బిఎఫ్ మధుసూదన్ రెడ్డి అయ్యప్ప దీక్ష చేపట్టి నేడు 1000 మంది అయ్యప్ప భక్తులతో శ్రీకాళహస్తి దేవస్థానంలో ఇరుముడి కట్టుకుని పూజాది కార్యక్రమాలు నిర్వహించుకున్నారు. శివనామ స్మరణతో పాటు అయ్యప్ప శరణ ఘోషతో ఆలయ పరిసరాలు నిండిపోయాయి. శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బిఎఫ్ మధుసూదన్ రెడ్డి అయ్యప్ప దీక్ష చేపట్టి నేడు 1000 మంది అయ్యప్ప భక్తులతో శ్రీకాళహస్తి దేవస్థానంలో ఇరుముడి కట్టుకుని పూజాది కార్యక్రమాలు నిర్వహించుకున్నారు. 4 మాడ వీధుల్లో అయ్యప్ప భక్తి చాటి చెప్పే విధంగా పాదయాత్ర చేసి బస్సులలో శబరిమలైకు 1000 మంది భక్తులతో బయలుదేరి వెళ్లారు. వీరికి గ్రామంలోని మహిళా భక్తులు కర్పూర హారతులు పట్టి సాగనంపారు. క్షేమంగా శబరిమలై చేరుకొని అయ్యప్పను దర్శించుకొని రావాలని ఆకాంక్షించారు. నువ్వు ఇంకెన్నైనా కొట్టుకో, ఆ తర్వాత ఎన్నైనా కొట్టుకోండి. బస్సులు కూడా 2 కొట్టాను. ఆ బస్సులు స్కూటీలో దానికి కూడా 2 కొట్టాను. బస్సులు కూడా రేణిగుంట టౌన్లో ఇంటింటికి మీ బొజ్జల కార్యక్రమంలో టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జి బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి సర్దార్ వల్లభాయ్ పటేల్ వర్ధంతి, అమరజీవి పొట్టి శ్రీరాములు వర్ధంతుల సందర్భంగా ఘనంగా నివాళి అర్పించారు. దేశానికి వారు చేసిన సేవలను ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. శ్రీకాళహస్తి టీడీపీ ఇన్ఛార్జి వద్దల సుధీర్ రెడ్డి ఈరోజు రేణిగుంటలో ఇంటింటికి మీ బొజ్జల కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముందుగా సర్దార్ వల్లభాయ్ పటేల్ పొట్టి శ్రీరాములు వర్ధంతి సందర్భంగా ఘనంగా నివాళి అర్పించారు. దేశానికి ఆయన సేవలను ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. అనంతరం పట్టణంలో ఇంటింటికి పర్యటించి తెలుగుదేశం మేనిఫెస్టో వివరాలను ప్రజలకు వివరించారు. బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ అమలు హామీ ద్వారా అన్ని వర్గాల వారికి లాభం చేకూరుతుందని తెలియజేశారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ కి, సర్దార్ వల్లభాయ్ పటేల్ కి. జై బాబు, జై బాబు.
దక్షిణ కైలాసమైన శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దేవస్థానంకు తమిళనాడు రాష్ట్రం తిరుకడయూరు అభిరామి దేవాలయంకి పీఠాధిపతులు సురేష్ గురుకుల స్వామి అమ్మవార్ల దర్శనార్థం విచ్చేశారు. ఆయనకు శ్రీకాళహస్తీశ్వర దేవస్థానం ధర్మకర్తల మండలి అధ్యక్షులు అంజూరు తారక శ్రీనివాసులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. దక్షిణ కైలాసమైన శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దేవస్థానంకు తమిళనాడు రాష్ట్రం తిరుకడయూరు అభిరామ్ దేవాలయంకి పీఠాధిపతులు సురేష్ గురుకుల స్వామి అమ్మవార్ల దర్శనార్థం విచ్చేశారు. ఆయనకు శ్రీకాళహస్తీశ్వర దేవస్థానం ధర్మకర్తల మండలి అధ్యక్షులు అంజూరు తారక శ్రీనివాసులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అనంతరం ఈ సందర్భంగా శ్రీ మేధా గురు దక్షిణామూర్తి స్వామివారి అభిషేకంలో పాల్గొన్నారు. స్వామి అమ్మవార్ల ప్రత్యేక దర్శనాలు ఏర్పాటు చేసి దక్షిణామూర్తి సన్నిధి వద్ద వారికి శేష వస్త్రంతో సత్కరించి స్వామి అమ్మవార్ల తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో వేద పండితులు బాలు శర్మ, హేమంత్ కుమార్ మరియు పట్టణ ప్రముఖులు వెంకటేశ్వర రాజు, లక్ష్మీపతి, శశికుమార్, దేవస్థాన సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో స్వామి అమ్మవార్ల నిత్య కళ్యాణోత్సవ సేవ శాస్త్రోక్తంగా నేత్రపర్వంగా నిర్వహించారు. ఆర్జిత సేవ భక్తులు స్వామివారిపై అత్యంత భక్తి శ్రద్ధలతో కళ్యాణోత్సవ సేవలో పాల్గొని పూజలు జరుపుకున్నారు. శ్రీకాళహస్తీశ్వర ఆలయం స్వామి అమ్మవార్ల నిత్య కళ్యాణోత్సవం సేవ భక్తులు అధిక మంది పాల్గొన్నారు. గిరిజా శంకర్ల కళ్యాణోత్సవం చేయిస్తే తమ దాంపత్య జీవితాలు మంగళకరంగా సాగుతాయని, ముత్తైదువులు సౌభాగ్యం కలకాలం ఉంటుందని ఆశిస్తూ కళ్యాణోత్సవ సేవ నిర్వహిస్తారు. ఈ మేరకు శ్రీకాళహస్తి ఆలయంలో శుక్రవారం నిర్వహించిన స్వామి అమ్మవార్ల నిత్య కళ్యాణం ఉత్సవం శాస్త్రయుక్తంగా చేపట్టారు. స్వామి అమ్మవార్ల ఉత్సవ మూర్తులను కొలువు తీర్చి కలశ స్థాపన పూజలు జరిపి సాంప్రదాయ పద్ధతిలో కళ్యాణోత్సవ పూజలు జరిపారు. అనంతరం స్వామి అమ్మవార్ల కళ్యాణాన్ని నేత్రపర్వంగా నిర్వహించారు. భక్తులు ఉమాశంకర్ల కళ్యాణాన్ని తిలకించి ఆధ్యాత్మిక ఆనందంతో పరవశిస్తూ భక్తి ప్రపత్తులతో ప్రణమిల్లారు. ఈ కార్యక్రమంలో వేద పండితులు అర్ధగిరి స్వామి, టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్, టెంపుల్ ఇన్స్పెక్టర్ సుదర్శన్ నాయుడు, ఆలయ అధికారులు పాల్గొన్నారు. శ్రీకాళహస్తి రాజీవ్ నగర్ కాలనీలో ఇంటింటికి మీ బొజ్జల కార్యక్రమం నిర్వహించారు. శ్రీకాళహస్తి నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జి బొజ్జల వెంకట సుద్దిరెడ్డి సతీమణి బొజ్జల రిషితారెడ్డి ఇంటింటికి వెళ్లి ప్రచారం చేసి వచ్చే 2024 ఎన్నికల్లో అఖండ మెజారిటీతో టీడీపీని గెలిపించాలని తెలిపారు. శ్రీకాళహస్తి రాజీవ్ నగర్ కాలనీలో ఇంటింటికి మీ బొజ్జల కార్యక్రమం నిర్వహించారు. శ్రీకాళహస్తి నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జి బొజ్జల వెంకట సుద్దిరెడ్డి సతీమణి బొజ్జల రిషితారెడ్డి ఇంటింటికి వెళ్లి ప్రచారం చేసి వచ్చే 2024 ఎన్నికల్లో అఖండ మెజార్టీతో టీడీపీని గెలిపించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో బొజ్జల బృందమ్మ పాల్గొని ఇంటింటికి తిరిగి గోపాలన్న పాలన తీసుకురావాలని కోరారు. ప్రజలు స్వేచ్ఛగా బ్రతకాలంటే తెలుగుదేశం ప్రభుత్వంతోనే సాధ్యమని తెలిపారు. గోపాలన్న బిడ్డని ఆశీర్వదించమని ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో టీడీపీ పట్టణ అధ్యక్షుడు విజయ్ కుమార్ నాయుడుతో పాటు మిన్నల్ రవి, చక్రాల ఉష, కంట రమేష్, షాకీర్, పూలూరు శ్రీనివాసులు రెడ్డి, మహిళలు, నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
రాబోయే సార్వత్రిక ఎన్నికలలో శ్రీకాళహస్తి నియోజకవర్గం నుంచి వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా ఉన్న బిఎఫ్ మధుసూదన్ రెడ్డిని అత్యధిక భారీ మెజార్టీతో గెలిపించాలని ఎమ్మెల్సీ డాక్టర్ సిపాయి సుబ్రహ్మణ్యం పేర్కొన్నారు. ఆదివారం బీసీ సమ్మేళన రత్నంరెడ్డి ఆధ్వర్యంలో స్థానిక రోటరీ క్లబ్లో నిర్వహించారు. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో శ్రీకాళహస్తి నియోజకవర్గం నుంచి వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా ఉన్న బిఎఫ్ మధుసూదన్ రెడ్డిని అత్యధిక భారీ మెజార్టీతో గెలిపించాలని ఎమ్మెల్సీ డాక్టర్ సిపాయి సుబ్రహ్మణ్యం పేర్కొన్నారు. ఆదివారం బీసీ సమ్మేళనం రత్నంరెడ్డి ఆధ్వర్యంలో స్థానిక రోటరీ క్లబ్లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డాక్టర్ సుబ్రహ్మణ్యం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్టీ రామారావు తర్వాత రాష్ట్రంలో గతంలో ఏ పార్టీ చేయని విధంగా బీసీలకు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం 64% రిజర్వేషన్లో పదవులను కట్టబెట్టారని, శ్రీకాళహస్తిలో శాసనసభ్యులు బిఎఫ్ మధుసూదన్ రెడ్డి అండదండలతో బీసీలను గుర్తించి నామినేట్ పదవులలో అత్యధికంగా బీసీలు ఉన్నారన్నారు. బీసీలకు ఆత్మగౌరవం తెప్పించిన పార్టీ వైఎస్ఆర్సీపీ అని, చిత్తూరు జిల్లాలో 2 ఎమ్మెల్సీలను బీసీలకు ఇచ్చారని మరోసారి గుర్తు చేశారు. బీసీలందరూ ఏకమై మధుసూదన్ రెడ్డిని అత్యధిక భారీ మెజార్టీతో గెలిపించాలని, ఆయన రుణం తీర్చుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ నాయకులు వడ్లతంగల్ బాలాజీ ప్రసాద్ రెడ్డి, పురుషోత్తం గౌడ్, బుజ్జిరెడ్డి, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ మధురెడ్డి, వన్యకుల క్షత్రియ కార్పొరేషన్ డైరెక్టర్ భరత్ రెడ్డి, మన్నేపల్లి శ్రీనివాసులు, గాంధీ, ఉమాసింగ్, న్యాయవాది లక్ష్మీపతి రెడ్డి, బీసీ నాయకులు పాల్గొన్నారు. శ్రీకాళహస్తిలోని ఐసీడీఎస్ కార్యాలయం వద్ద గత 4 రోజులుగా నిర్వహిస్తున్న అంగన్వాడీ సిబ్బంది సమ్మెకు ఆంధ్రప్రదేశ్ టీచర్ ఫెడరేషన్ తిరుపతి జిల్లా అధ్యక్షులు బి మురళీకృష్ణ ఆధ్వర్యంలో సమ్మెదారులకు సంఘీభావం తెలియజేశారు. పాదయాత్ర సందర్భంగా ముఖ్యమంత్రి జగన్ ఇచ్చిన హామీని అమలు చేయాలని డిమాండ్ చేశారు. శ్రీకాళహస్తిలోని ఐసీడీఎస్ కార్యాలయం వద్ద గత 4 రోజులుగా నిర్వహిస్తున్న అంగన్వాడీ సిబ్బంది సమ్మెకు ఆంధ్రప్రదేశ్ టీచర్ ఫెడరేషన్ తిరుపతి జిల్లా అధ్యక్షులు బి మురళీకృష్ణ ఆధ్వర్యంలో సమ్మెదారులకు సంఘీభావం తెలియజేశారు. పాదయాత్ర సందర్భంగా ముఖ్యమంత్రి జగన్ ఇచ్చిన హామీని అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ టీచర్ ఫెడరేషన్ తిరుపతి జిల్లా అధ్యక్షులు మురళీకృష్ణ మాట్లాడుతూ అంగన్వాడీల సమ్మెకు సంపూర్ణ మద్దతు ఇస్తామన్నారు. అంగన్వాడీల సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. నేడు వైసీపీ ప్రభుత్వంలో ప్రభుత్వ ఉద్యోగులు అనేక రకాలైన సమస్యలతో సతమతమవుతూ ఇబ్బందులు పడుతున్నారని, కానీ అంగన్వాడీ సిబ్బంది మాత్రం తమ సమస్యల దిశగా నేడు సమ్మె చేపట్టడం హర్షించదగ్గ విషయమని, ఉదయం నుంచి సాయంత్రం వరకు చిన్నపిల్లలకు సేవలు అందిస్తూ ప్రభుత్వం కొద్దిపాటి నిధులతో చిన్నారులకు కావలసిన పౌష్టికాహారాన్ని అందజేస్తూ అంగన్వాడీ సిబ్బంది చేస్తున్న సేవలను గుర్తించి వారికి ఇవ్వవలసిన గౌరవ వేతనాన్ని పెంచి వారు అడిగిన డిమాండ్లను నెరవేర్చాలని, లేని పక్షంలో రానున్న రోజుల్లో ఆంధ్రప్రదేశ్ టీచర్ ఫెడరేషన్ యూనియన్ వారికి పూర్తి స్థాయిలో మద్దతు తెలియజేసి వారితో పాటు సమ్మెలో పాల్గొంటామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ టీచర్ ఫెడరేషన్ గౌరవ అధ్యక్షుడు కె వెంకటాద్రి, శ్రీకాళహస్తి టౌన్ జనరల్ సెక్రటరీ పిడి చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ తిరుపతి జిల్లా అధ్యక్షుడిని ఈరోజు అంగన్వాడీ కార్యకర్తలు చేసేటువంటి మరి వారి యొక్క ధర్నాకు మరి వారి యొక్క సమ్మెకు మేము మద్దతు తెలియజేస్తున్నాం. ఉపాధ్యాయ సంఘంగా మా పెద్దలు ఇచ్చినటువంటి రాష్ట్ర సంఘాలు ఇచ్చినటువంటి మద్దతుతో తప్పకుండా వాళ్ళకి మద్దతు ఇస్తూ వాళ్ళకి మంచి జరిగేలా చేయాలని చూస్తున్నాం. శ్రీకాళహస్తి పట్టణంలోని కైలాసగిరి కాలనీలో భారీ కొండ చిలువ కలకలం రేపింది. కైలాసగిరి కాలనీకి చెందిన రవీంద్ర నాయుడు ఇంటికి సమీపంలో కొండ చిలువ సంచరిస్తున్నట్లు స్థానికులు గుర్తించారు. సమాచారం అందుకున్న అటవీ శాఖ సిబ్బంది దామోదరం, అశోక్ ఘటనా స్థలానికి చేరుకున్నారు. సుమారు 19 కిలోల బరువున్న కొండ చిలువను పట్టుకొని శ్రీకాళహస్తి మండలంలోని రామాపురం అటవీ ప్రాంతంలో తిరిగి విడిచిపెట్టారు. దీంతో కైలాసగిరి కాలనీ వాసులు ఊపిరి పీల్చుకున్నారు. కుక్కర దగ్గర కదిలించండి. బెడ్లో కలిసిపోయింది. శ్రీకాళహస్తి ఐసీడీఎస్ కార్యాలయం వద్ద 4 రోజులుగా సమ్మె నిర్వహిస్తున్న అంగన్వాడీ సిబ్బందికి జనసేన పార్టీ శ్రీకాళహస్తి నియోజకవర్గం ఇన్ఛార్జి కోట వినత ఆధ్వర్యంలో జనసేన నాయకులు సంఘీభావం తెలియజేశారు. అంగన్వాడీల న్యాయపరమైన డిమాండ్ల అమలుకు జనసేన పార్టీ సంపూర్ణంగా మద్దతు ఉంటుందని ఈ సందర్భంగా జనసేన నాయకులు తెలియజేశారు. శ్రీకాళహస్తి ఐసీడీఎస్ కార్యాలయం వద్ద 4వ రోజు సమ్మె నిర్వహిస్తున్న అంగన్వాడీ సిబ్బందికి జనసేన పార్టీ శ్రీకాళహస్తి నియోజకవర్గం ఇన్ఛార్జి కోట వినత ఆధ్వర్యంలో
జనసేన నాయకులు సంఘీభావం తెలియజేశారు. అంగన్వాడీల న్యాయమైన డిమాండ్ల పరిష్కారంలో వైసీపీ మీనామేషాలు లెక్క పెడుతుందని మండిపడ్డారు. ఆది పరాశక్తి లాంటి అంగన్వాడీ మహిళలను ఉసురు పోసుకుంటున్న వైసీపీ ప్రభుత్వానికి చేటని మహిళ కన్నీరు పెట్టుకున్న ఏ రాజ్యాధికారాలు ప్రభుత్వము బాగుపడిన దాఖలాలు చరిత్రలో లేవని గుర్తు చేశారు. వైసీపీ ప్రభుత్వం ప్రజలు ఉద్యోగులను ఇబ్బందులకు గురిచేస్తుందని జనసేన పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే అధినేత పవన్ కళ్యాణ్తో మాట్లాడి డిమాండ్ల పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. వైసీపీ ప్రభుత్వం రాష్ట్రంలోని అన్ని వర్గాలను విస్మరించిందన్నారు. అయితే అంగన్వాడీ వర్కర్లు మరియు హెల్పర్లకు సహాయం చేయాలని వారి సందర్భంగా కోరుతున్న 20 డిమాండ్లకు సరైన పరిష్కారం చూపించాలని డిమాండ్ చేశారు. అంగన్వాడీ సిబ్బంది సమస్యలు పరిష్కారం అయ్యే వరకు జనసేన పార్టీ వారికి నిరంతరం సంఘీభావం తెలియజేస్తుందని తెలియజేశారు. రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీ సిబ్బందికి పెడుతున్న అంగన్వాడీ సిబ్బంది రేవతి మాట్లాడుతూ సచివాలయ వ్యవస్థతో అంగన్వాడీ కేంద్రాలను నిర్వహించడానికి ప్రభుత్వం చర్యలు చేస్తుందని, వాటిని ఏమాత్రం ఒప్పుకునేది లేదంటూ అంగన్వాడీ సిబ్బంది ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ సమ్మె నిర్వహిస్తున్న సమయంలో ఏ విధంగా అంగన్వాడీ కేంద్రాలను సచివాలయ సిబ్బందితో నిర్వహిస్తారో, అంటే ఎన్నేళ్లుగా అంగన్వాడీ సిబ్బంది చేస్తున్న సేవలు ప్రభుత్వం మర్చిపోయిందా అంటూ వారు ప్రశ్నిస్తున్నారు ప్రభుత్వాన్ని. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన మాటను తప్పి నేడు తమను అంగన్వాడీ కేంద్రాల నుంచి తొలగించడానికి ఇలాంటి కార్యక్రమాలు చేపడుతున్నారని, అయితే రానున్న ఎన్నికలలో రాష్ట్రంలోని అంగన్వాడీ మహిళలందరూ ఈ ప్రభుత్వానికి తగిన విధంగా బుద్ధి చెప్తామంటూ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. మొత్తంగా అంగన్వాడీ వర్కర్స్ ఎక్కడికక్కడ వాళ్ళ న్యాయ పోరాటం చేస్తుంటే ఈ జగన్మోహన్ రెడ్డి మాత్రం తాడేపల్లి ప్యాలెస్ లో కూర్చొని, తాడేపల్లి కొంపలో కూర్చొని ఎంజాయ్ చేస్తున్నాడు. ఇతను ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒకటే చెప్పాడు, నేనున్నాను, నేను విన్నాను, అందరూ నా అక్క చెల్లెమ్మలు అని చెప్పి వాళ్ళ తల మీద చేయి పెట్టి ముద్దు పెట్టి అందరికి ఒకటే చెప్పాడు, మీకు ఖచ్చితంగా మన రాష్ట్రం అన్ని రాష్ట్రాలకు మించి మన రాష్ట్రంలో మీకు గౌరవ వేతనం ఉంటుంది, వాళ్ళకన్నా ఎక్కువ ఇస్తాను అని చెప్పాడు. ఇప్పటికీ ఈ 4.5 సంవత్సరంకి 1000 రూపాయలు పెంచి వీళ్ళ దగ్గర గొడ్డు చాకిరీ చేయించుకొని దాదాపు మనం మాట్లాడుకుంటే కూలికి రోజు కూలికి వెళ్ళే వాళ్ళకే నాకు తెలిసి 600 రూపాయల నుంచి 500 నుంచి 600 రూపాయలు ఇస్తారు. వీళ్ళ దగ్గర గొడ్డు చాకిరీ చేయించుకుంటున్నాడు. ఆల్మోస్ట్ కరోనా టైంలో కూడా వీళ్ళకి పని లేకపోయినా, వీళ్ళకి అవసరం లేకపోయినా వీళ్ళ దగ్గర పనులు చేయించుకొని అతను అసలు వీళ్ళని ఎలా హింసిస్తున్నాడంటే జగన్ రెడ్డి, నాకు తెలిసి మహిళలని ఉసురు పోసుకున్నవాడు, మహిళల్ని ఏడిపించిన వాడు, ఆది పరాశక్తులతో సమానం అయినటువంటి ఈ ఆడపడుచుల్ని అందరినీ అక్క చెల్లెమ్మలు అన్నాడు. మరి ఇప్పుడు ఎక్కడికి వెళ్ళావు జగన్ రెడ్డి? ఏం చేస్తున్నావు? తాడేపల్లి కొంపలో నిద్రపోతున్నావా? ఇప్పుడు ఇంతమంది ఉసురు పోసుకుంటావు. రాష్ట్ర వ్యాప్తంగా ఎంతమంది ఆడబిడ్డలు నీ వల్ల ఏడుస్తున్నారు. అసలు చూస్తున్నావా? 4 రోజులు, దాదాపు 4 రోజులకు వీళ్ళు న్యాయ పోరాటం చేస్తుంటే నీ కళ్ళకు గంతలు కట్టుకున్నావా? శ్రీకాళహస్తి ఆర్టీసీ బస్టాండ్ సర్కిల్ వద్ద పీవీ రోడ్డు నందు నూతన శ్రీకాళహస్తి నియోజకవర్గం బీజేపీ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథులుగా బీజేపీ కార్యదర్శి కోల ఆనంద్ కుమార్, తిరుపతి జిల్లా అధ్యక్షులు చంద్రప్ప పాల్గొని బీజేపీ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. అనంతరం బీజేపీ కార్యాలయం నందు నిర్వహించిన పూజాది కార్యక్రమాల్లో జిల్లాలోని బీజేపీ నాయకులతో కలిసి ముఖ్య అతిథులు పాల్గొన్నారు. శ్రీకాళహస్తి ఆర్టీసీ బస్టాండ్ సర్కిల్ వద్ద పీవీ రోడ్ నందు నూతన శ్రీకాళహస్తి నియోజకవర్గం బీజేపీ పార్టీ కార్యాలయాన్ని నూతనంగా ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథులుగా బీజేపీ కార్యదర్శి కోల ఆనంద్ కుమార్, తిరుపతి జిల్లా అధ్యక్షులు చంద్రప్ప పాల్గొని బీజేపీ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. అనంతరం బీజేపీ కార్యాలయం నందు నిర్వహించిన పూజాది కార్యక్రమాలలో జిల్లాలోని బీజేపీ నాయకులతో కలిసి ముఖ్య అతిథులు పాల్గొన్నారు. బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కోల ఆనంద్ మాట్లాడుతూ బీజేపీ పార్టీని నియోజకవర్గంలో బలోపేతం చేయడానికి బీజేపీ పార్టీ కార్యాలయాన్ని నేడు శ్రీకాళహస్తిలోని పీవీ రోడ్డు నందు నూతనంగా ప్రారంభించామని, రానున్న ఎన్నికలలో ప్రతి ఒక్క నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పార్టీ బలోపేతం చేయడానికి నిరంతరం ప్రజల్లోకి వెళ్లి బీజేపీ పార్టీ రాష్ట్రంలో అమలు చేసిన పథకాలను మరియు సేవలను ప్రజలకు అవగాహన కల్పించాలని కోరారు. దేశంలోని అతిపెద్ద పార్టీ అయిన బీజేపీ పార్టీ రానున్న ఎన్నికలలో ప్రజలు విజయం చేకూరుస్తారని, దీనికి నిదర్శనం మొన్న జరిగిన 5 రాష్ట్రాల ఎన్నికలలో 3 రాష్ట్రాలలో బీజేపీ విజయకేతనం ఎగరవేసిందని, రాష్ట్రంలోని ప్రజలు 2 ప్రాంతీయ పార్టీలతో విసిగిపోయి ఉన్నారని, రాష్ట్రం అభివృద్ధి దిశగా ముందుకు పోవాలంటే బీజేపీ పార్టీ వల్ల సాధ్యమంటూ ప్రజలు బీజేపీ పార్టీని ఆశీర్వదిస్తున్నారని, ఇక రానున్న 2024 ఎన్నికలలో బీజేపీ పార్టీ ఆంధ్రప్రదేశ్లో విజయకేతనం ఎగరవేస్తుందని అన్నారు.
తిరుపతి జిల్లా బీజేపీ పార్టీ అధ్యక్షులు చంద్రప్ప మాట్లాడుతూ బీజేపీ పార్టీ రాష్ట్రంలో ప్రవేశపెట్టిన పథకాలను ప్రజలకు అందజేస్తున్న సేవలను రాష్ట్రంలోని విస్తృత ప్రచారం చేస్తున్న బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కోలా ఆనంద్ కుమార్ సేవలను కొనియాడారు. బీజేపీ తిరుపతి జిల్లా నాయకుల తరపున ఆయనకు కృతజ్ఞతలు తెలియజేశారు. రానున్న ఎన్నికల్లో పార్టీ బలోపేతంకై ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. స్వరాజ్యం వైరాజ్యం భారమే అందరూ రండి. అంతేనా చూస్తా భారతదేశంలో భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి యొక్క నాయకత్వంలో 2014లో ఈ దేశంలో ప్రభుత్వం ఏర్పాటు చేసి మరి ఇప్పటి వరకు ప్రపంచ దేశాల్లోనే ఒక అగ్రగామి దేశంగా భారతదేశం ఈరోజు ముందుకు పోతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. అదేవిధంగా ఎక్కడ ఎన్నికలు జరిగినా ఏ రాష్ట్రంలో జరిగినా కూడా మొన్న జరిగినటువంటి 5 రాష్ట్రాల ఎన్నికలకు సంబంధించి కూడా మరి 3 రాష్ట్రాలు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి రాష్ట్రాలు 3 రాష్ట్రాలు భారతీయ జనతా పార్టీ కైవసం చేసుకోవడం అతిపెద్ద మెజార్టీతో. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో కూడా గత ఎన్నికలు 2018 ఎన్నికలకు పోల్చుకుంటే ఇప్పుడు మరి అప్పుడు 5-6% ఉన్నటువంటి ఓటు శాతం ఈరోజు దగ్గర 15% ఓటు శాతం పెరగడం చూస్తే కూడా మరి 8 మంది ఎమ్మెల్యేలు కావచ్చు, ఇంకా కూడా మరి 19 స్థానాలు దగ్గర 2000-3000 లోపల పోయిన సెకండ్ ప్లేస్లో వచ్చిన స్థానాలు కావచ్చు, అదేవిధంగా 50,000 పైచీలకు వచ్చిన స్థానాలు 7-8 స్థానాలు కావచ్చు. ఇవన్నీ కూడా చూస్తూ ఉంటే తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ఎంత అభివృద్ధి చెందినంత విషయాన్ని మనం అందరం కూడా గుర్తించుకోవాలి. అదే రకంగా కూడా రేపు మరి వచ్చే 2024 ఎన్నికల్లో ఇంకెంత 15 రోజులు ఉంది, మరి 2024 పెడతా ఉంది. ఈ యొక్క 2024లో మనం అందరం కూడా భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా మనం పెద్ద ఎత్తున మనం కృషి చేసి పార్టీని ఇంకా కూడా ముందుకు తీసుకొని పోవాలా. మన రాష్ట్రంలో తీసుకున్నట్లయితే మన శ్రీ కోలా ఆనంద్ గారు ఆయన అవిరళ కృషి నిజంగా కూడా మనం చూసుకున్నట్లే మొన్న జరిగినటువంటి మేడం పురంధరేశ్వరి గారు ఇక్కడికి వచ్చి తిరుపతి జిల్లాలో ఒక సమావేశం ఏర్పాటు చేసినప్పుడు అక్కడ ఈ శక్తి కేంద్రము బూత్ అధ్యక్షులు సమావేశంలో మొట్టమొదటిగా అంటే ఈ రాష్ట్రంలో ఎవరైనా ఫస్ట్ టోటల్గా కమిటీ పూర్తి చేశారంటే అది కేవలం శ్రీకాళహస్తి నియోజకవర్గంలోనే జరిగింది అనే విషయాన్ని తెలియజేస్తున్నాం మీకు. మరో 3 నెలల్లో జరగనున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని అత్యంత కీలకమైన కేబినెట్ సమావేశాన్ని నిర్వహించారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. సీఎం జగన్ అధ్యక్షతన మంత్రుల సమావేశమైన పాలనాపరమైన పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ముఖ్యంగా రాబోయే ఎన్నికలలో కీలకంగా మారనున్న సామాజిక వెంచర్ల పంపిణీ మొత్తాన్ని 3,000 రూపాయలకు పెంచడానికి కేబినెట్ ఆమోదముద్ర వేసింది. గత ఎన్నికల సందర్భంగా ప్రజలకు ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేర్చబోతున్న ఘనత తమ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. తాజాగా ఈరోజు సీఎం జగన్ అధ్యక్షతన కేబినెట్ సమావేశం జరిగింది. మరో 3 నెలల్లో సార్వత్రిక ఎన్నికలు రానున్న నేపథ్యంలో ఈరోజు జరిగిన కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు సీఎం. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు సామాజిక పింఛన్లు ఏటా 250 చొప్పున పెంచుతూ వస్తున్నారు సీఎం. ప్రస్తుతం నెలకు 2,750 రూపాయలు ఇస్తుండగా జనవరి నుంచి 3,000 అందజేస్తారు. అలాగే ఆరోగ్యశ్రీ చికిత్స పరిమితిని కూడా పెంచారు. ఈరోజు జరిగిన కేబినెట్లో మొత్తం 45 అంశాలపై మంత్రులతో చర్చించారు ముఖ్యమంత్రి. యాంటీ నక్సల్ ఆపరేషన్లో పాల్గొనే వారికి 15% అలవెన్స్ పెంపునకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. కోర్టు సిబ్బంది పెన్షనర్లకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు సమానంగా డిఏ డిఆర్ చెల్లింపులపై కేబినెట్లో చర్చించారు. విచాంగ్ తుఫాన్ పరిహారం పంపిణీ, కొత్త రేషన్ కార్డుల మంజూరుకు ఆమోదముద్ర వేసింది. ఇక విశాఖ వాసులు ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న మెట్రో ప్రాజెక్టుకు సంబంధించి లైట్ మెట్రో ప్రాజెక్టు డిపిఆర్ను కేబినెట్ ఆమోదించింది. జనవరి నుంచి ప్రారంభం కానున్న జగనన్న ఆరోగ్య సురక్ష 2వ విడతకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
కుల ఆదాయ ధృవీకరణ పత్రాల మంజూరులో సంస్కరణలు 50 ఎకరాలలోపు ఉన్న 110 భూ కేటాయింపులను ఏపీ ఐఏసీకి అప్పగించడంపై చర్చ జరిగింది. పొట్టి శ్రీరాములు వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించింది ప్రభుత్వం. ఉమ్మడి మద్రాసు రాష్ట్రం నుంచి ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రంగా ఏర్పడడానికి పొట్టి శ్రీరాములు విశేషమైన కృషి చేశారు. ఆయన ప్రాణదాన ఫలితంగానే ఆంధ్రులకు ప్రత్యేక రాష్ట్రం కళ సాకారమైంది. ఈ నేపథ్యంలోని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పొట్టి శ్రీరాములు సేవలను కొనియాడారు. దేశంలోని భాషా ప్రయుక్త రాష్ట్రాలకు మొట్టమొదటి బీజం వేసిన వ్యక్తిగా పొట్టి శ్రీరాములకు ప్రత్యేక పేరు ఉంది. ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో ఎన్నో అవమానాలు ఎదుర్కొంటున్న తెలుగు వారికి ప్రత్యేక రాష్ట్రం ఉండాలన్న భావనను పొట్టి శ్రీరాములు గుర్తించారు. ఈ నేపథ్యంలోనే ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం ఆయన చేసిన పోరాటం అజరామరంగా మిగిలింది. పొట్టి శ్రీరాములు బలిదానం వల్ల ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది. ఈ నేపథ్యంలోనే ప్రతి ఏడాది రాష్ట్ర ప్రభుత్వం పొట్టి శ్రీరాములు జయంతి వర్ధంతి కార్యక్రమాలను నిర్వహిస్తుంది. ఈరోజు పొట్టి శ్రీరాములు వర్ధంతిని పురస్కరించుకొని ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయంలో ఘన నివాళి అర్పించారు. ముఖ్యమంత్రి జగన్ పొట్టి శ్రీరాములు చిత్రపటానికి పుష్పమాలిక సమర్పించిన ఆయన ఆంధ్రులపై ఆయనకున్న అభిమానాన్ని గుర్తు చేసుకున్నారు. అమరజీవి పొట్టి శ్రీరాములు వారి జీవితం ప్రతి ఒక్కరికి స్ఫూర్తిదాయకం, ఆదర్శనీయమని తిరుపతి జిల్లా స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ శ్రీనివాసరావు అన్నారు. తిరుపతి కలెక్టరేట్లో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో పొట్టి శ్రీరాములు చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. అమరజీవి పొట్టి శ్రీరాములు వారి జీవితం ప్రతి ఒక్కరికి స్ఫూర్తిదాయకమని, ఆదర్శనీయమని స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ శ్రీనివాసరావు అన్నారు. ఈరోజు ఉదయం తిరుపతి కలెక్టరేట్ నందు అమరజీవి పొట్టి శ్రీరాములు వారి వర్ధంతిని పురస్కరించుకొని బీసీ సంక్షేమ శాఖ వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన హాజరై పొట్టి శ్రీరాములు పటానికి పుష్పాంజలి ఘటించి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ మాట్లాడుతూ అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు త్యాగఫలమే మన తెలుగు రాష్ట్రమని, ఆయన జీవితం ప్రతి ఒక్కరికి ఆదర్శనీయమని, స్ఫూర్తిదాయకమని అన్నారు. ఆయన అడుగుజాడల్లో ప్రతి ఒక్కరూ నడవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో బీసీ వెల్ఫేర్ అధికారి భాస్కర్ రెడ్డి, జిల్లా సమాచార పౌర సంబంధాల శాఖ అధికారి బాలకొండయ్య, కలెక్టరేట్ ఏవో జయరాములు, బీసీ సంక్షేమ శాఖ అధికారులు చంద్రశేఖర్, జోష్న, బీసీ హాస్టల్ వెల్ఫేర్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 17వ తేదీ నుంచి ధనుర్మాసం ప్రారంభం కానున్నది. విష్ణువుకి అత్యంత పవిత్రమైన ధనుర్మాసం సందర్భంగా ప్రముఖ వైష్ణవ క్షేత్రమైన తిరుమలను ప్రత్యేక పూజలు, ఉత్సవాలు జరుగుతాయి. ఈ మాసం రోజుల పాటు సుప్రభాతం బదులుగా తిరుప్పావై నిర్వహించనున్నారు. ధనుర్మాసం అత్యంత పవిత్రమైన మాసంగా భక్తులు భావిస్తారు. కార్తీక మాసం ముగిసిన వెంటనే ధనుర్మాసం ప్రారంభమవుతుంది. ఈ నేపథ్యంలోనే ఈ నెల 17వ తేదీ నుంచి ధనుర్మాసం ప్రారంభం కానున్నది. ధనుర్మాసాన్ని విష్ణువుకి అత్యంత ప్రీతికరమైన మాసంగా భక్తులు భావిస్తారు. ఇక ప్రముఖ వైష్ణవ క్షేత్రం మరియు 108 దివ్య వైష్ణవ క్షేత్రంలో ఒకటిగా బాసిల్లుతున్న తిరుమలలో ధనుర్మాస పూజలకు టీటీడీ ఏర్పాట్లు చేస్తుంది. 15వ తేదీ తెల్లవారుజామున 12:34 ధనుర్మాస గడియలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో డిసెంబర్ 17వ తేదీ ఉదయం నుంచి స్వామివారికి నిర్వహించే సుప్రభాత సేవా స్థానంలో తిరుప్పావై నివేదిస్తారు. ఇక ధనుర్మాస గడియలు 2024 జనవరి 14న ముగియనున్నాయి. ఇక పురాణాల ప్రకారం ధనుర్మాసంలో దేవతలు సూర్యోదయానికి 1.5 గంట ముందుగా నిద్రలేచి బ్రహ్మ ముహూర్తంలో శ్రీ మహావిష్ణువును ప్రత్యేకంగా ప్రార్థిస్తారు. కావున ఈ మాసానికి సౌరమానంలో ప్రత్యేక ప్రాధాన్యం ఉంది. ఇక 12 మంది ఆళ్వార్లలో శ్రీ ఆండాల్ గోదాదేవి ఒకరు. ఈమెను నాచియార్ అని కూడా పిలుస్తారు. శ్రీ వెంకటేశ్వర స్వామివారిని స్తుతిస్తూ ఆండాల్ రచించిన 30 పాసురాలను కలిపి తిరుప్పావై అంటారు. ఆళ్వార్ దివ్య ప్రబంధంలో తిరుప్పావై ఒక భాగము. తమిళ సాహిత్యంలో దీనికి విశేష ప్రాచుర్యం ఉంది. శ్రీవారి ఆలయంలో నెల రోజుల పాటు జరిగే తిరుప్పావై పారాయణంలో రోజుకి 1 వంతున అర్చకులు తిరుప్పావై స్తోత్రాలను నివేదిస్తారు. ఈ సందర్భంలో సాధారణంగా భోగ శ్రీనివాసమూర్తికి బదులుగా శ్రీకృష్ణ స్వామివారికి ఏకాంత సేవ నిర్వహిస్తారు. ఈ తిరుప్పావై పఠనం పూర్తిగా ఏకాంతంగా జరుగుతుంది. తిరుమల దివ్యక్షేత్రంలో భక్తుల రద్దీ కాస్త పెరిగింది. దేశంలోని అన్ని ప్రాంతాల నుంచి తిరుమల వచ్చే భక్తుల సంఖ్య పెరుగుతుంది. దీంతో స్వామివారి సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతుంది. గత 24 గంటల్లో స్వామివారిని 56,049 మంది భక్తులు దర్శించుకున్నారు.
తిరుమల దివ్యక్షేత్రంలో భక్తుల రద్దీ కాస్త పెరిగింది. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి తిరుమలకు వచ్చే భక్తుల సంఖ్య పెరుగుతూ వస్తుంది. నిన్న తిరుమల శ్రీవారిని 56,049 మంది భక్తులు దర్శించుకున్నారు. నిన్న తిరుమల దివ్యక్షేత్రానికి వచ్చిన భక్తులలో 26,748 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం 3.97 కోట్లు. గత నెలలో 300 రూపాయలు శీఘ్ర దర్శనం టికెట్లు బుక్ చేసుకున్న భక్తులకు ఈ మాసంలో దర్శనాలు కొనసాగుతున్నాయి. టైం స్లాట్లో నిర్దేశించిన టోకెన్ల ప్రకారం దర్శనాలు చేసుకుంటున్నారు భక్తులు. ఇక టైం స్లాట్లో సర్వదర్శనం టోకెన్ దొరకని భక్తులు కూడా నేరుగా వైకుంఠం 2 నుంచి దర్శనాలకు అనుమతిస్తున్నారు టీటీడీ అధికారులు. ప్రస్తుతం 28 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. దీంతో శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతుంది. ఇక 300 రూపాయల శీఘ్ర దర్శనం టికెట్లు కలిగిన భక్తులకు 6 గంటల సమయం పడుతున్నట్లు సమాచారం. వీటి న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. అయ్యప్ప దీక్ష చేపట్టిన శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బిఎఫ్ మధుసూదన్ రెడ్డి. 1000 మంది అయ్యప్ప భక్తులతో శ్రీకాళహస్తి ఆలయంలో ఇరుముడి కార్యక్రమం. రేణిగుంట పట్టణంలో పర్యటించిన టీడీపీ నేత బొజ్జల సుధీర్ రెడ్డి. సర్దార్ వల్లభాయ్ పటేల్ పొట్టి శ్రీరాములు వర్ధంతి సందర్భంగా నివాళి అర్పించిన సుధీర్ రెడ్డి. శ్రీకాళహస్తిలో ఇంటింటికి మీ బొజ్జల కార్యక్రమం. ఇంటింటికి వెళ్లి టీడీపీ మేనిఫెస్టో వివరించిన బొజ్జల బృందమ్మ, బొజ్జల రిషితారెడ్డి. శ్రీకాళహస్తి రోటరీ క్లబ్లో వైసీపీ బీసీ సమ్మేళనం. పాల్గొన్న ఎమ్మెల్సీ సిపాయి సుబ్రహ్మణ్యం. అమరజీవి పొట్టి శ్రీరాములు వారి జీవితం ప్రతి ఒక్కరికి స్ఫూర్తిదాయకమన్న స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ శ్రీనివాసరావు తిరుపతి కలెక్టరేట్లో ఘన నివాళి. ఇవి ఇప్పటివరకున్న వీటి న్యూస్. నమస్తే.